పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 319వ పేజీ, కొత్త నిబంధనలో 319వ పేజీ. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఏముంది అక్కడ? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. మనం చదివిన వాక్య భాగాన్ని దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగిన కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చదవబడిన వాక్య భాగంలో యోహాను గారు సంఘంతో మాట్లాడుతున్నారు. దేవుని ప్రజలరా, యేసుక్రీస్తును విశ్వసించి క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి దేవుని వారలరా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని ఖచ్చితంగా జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని మూలంగా పుట్టిన వారైతే గనక మనం ఖచ్చితంగా లోకాన్ని జయిస్తామంట. లోకమును జయించడం కష్టమా సులభమా? ఈ వాక్యం ప్రకారం సులభమే. లోకమును మీరు జయిస్తారు అని చెప్పాడు దేవుడు, రాయించాడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ. లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. అంటే లోకాన్ని జయించడం పెద్ద కష్టమేమి కాదని ఈ మాట చెబుతుంది. ఈ మాటను అట్లా ఆపి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలందరూ కానీ, లైవ్లో వింటున్న దేవుని బిడ్డలు కానీ, మనము నిజంగా లోకాన్ని జయించామా? లోకమును నిజంగా మనం జయించామా? లేకపోతే ఇంకా పడతా లేస్తా, కొన్నిట్లో జయించి కొన్నిట్లో పడతా ఉన్నామా? అంటే ఖచ్చితంగా కొన్నిట్లో పడతా ఉన్నాం, కొన్నిట్లో జయిస్తూ ఉన్నాం, కొన్నిట్లో పడతా ఉన్నాం, జయిస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా మనం లోకాన్ని జయించలేదు. మరి దేవుని వాక్యం ఏమో దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు, జయించారు, జయించి ఉన్నారు అని రాస్తాడు. ఇంకా కిందకు వస్తే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళైతే లోకాన్ని జయిస్తారు. మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమా, మనుషుల మూలంగా పుట్టిన వాళ్ళమా? అంటే శరీరాన్ని బట్టి మనుషుల మూలంగా పుట్టిన వాళ్ళమే. తల్లిదండ్రుల నుంచి మనం పుట్టాం, శరీర సంబంధంగా మనం మనుషుల నుంచి పుట్టాం. మరి దేవుని మూలంగా పుట్టడం అంటే మనం దేవుని మూలంగా పుట్టామా? నిజంగా మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమేనా? ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్తాడు, యోహాను గారే. ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళదాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. సువార్తలోకి వెళ్దాం. మళ్ళా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదివితే అక్కడ కరెక్ట్గా రాస్తాడు ఆయన. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 13వ వచనం ప్రారంభంలో ఉంది, వారు దేవుని వలన పుట్టిన వారే. ఎవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచారో, ఎందరైతే తన్ను అంగీకరించారో, అనగా యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఎంత చక్కని మాట, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలవడానికి అధికారం అనుగ్రహింపబడింది. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామా, విశ్వాసం ఉంచలేదా? ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, నువ్వు కానీ నేను కానీ వింటున్న వారు ఎవరైనా కూడా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచామా, విశ్వాసం ఉంచలేదా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే ఇంతసేపు ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? దేవుని నామమునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అని మీరు నమ్ముతున్నారా, నమ్మలేదా?
యేసుక్రీస్తు దేవుడు, దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, యేసే దేవుడు అని మనందరం నమ్ముతున్నాం. దేవుని నామములో మనం విశ్వాసం ఉంచాం. యేసు నామాన్ని, యేసు అనే పేరే దేవుని పేరు. యేసు అనే పేరులోనే రక్షణ ఉంది. యేసే మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా మన పాపములకు విమోచన కలిగింది. ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ప్రాణం పెట్టాడు. పాపముల నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టి తిరిగి 3వ దినం పునరుద్ధానం లేవడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపాలకు విడుదల కలిగింది. ఆయన సమాధిలోంచి 3వ దినం లేచాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడని ఎవరైతే నమ్ముతారో, బైబిల్లో ఇంకా ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు అని చెప్పింది వాక్యం. ఆల్రెడీ మనందరం యేసుక్రీస్తు ప్రభువని హృదయంలో విశ్వసించున్నాము, నోటితో కూడా మనము ఒప్పుకుంటున్నాం. రోజు నువ్వు దేవుడివయ్యా, నా తండ్రివయ్యా, నా ప్రభువా నువ్వు దేవుడివి, నా దేవుడివి అని రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. నేను ఇంతవరకు ఏం చెప్పానంటే, దేవుని నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ విశ్వాసమును బట్టి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, దేవుని యందు, మనందరం దేవుని వలన పుట్టిన వారిమి. దేవుని మహిమ కలుగునుగాక. మనందరం ఇప్పుడు ఎవరి వలన పుట్టిన వారిమి? శరీరపరంగా ఏమో మనుషుల మూలంగా పుట్టామో, దేవుని నామమందు విశ్వాసం ఉంచినందువల్ల, యేసు నామమందు విశ్వాసం ఉంచినందువల్ల మనందరం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం అయ్యాం. అంటే దేవుని పిల్లలు అయ్యాం. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలమే. నమ్ముతున్నారా? ఇంతవరకు క్లారిటీ అయిందా? మనందరం కూడా ఇప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లలమే. అంటే మనందరం దేవుని మూలంగా పుట్టాం. ఇప్పుడు మళ్ళీ మూలవాక్యాలకు బండి, యోహాను గారి మొదటి పత్రిక 5:4 కదా, ఆడ చూడండి. ఇప్పుడు అక్కడేముంది? దేవుని మూలంగా పుట్టిన వారందరూ, అనగా మనందరమే, మనం దేవుని మూలంగా పుట్టాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే లెక్క ప్రకారం మనందరూ లోకాన్ని జయించాలా? మరి చిన్న చిన్న పడిపోతున్నామే, ఏంది వాక్యం తప్ప? సరే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. ఎలా జయిస్తారు? కింద చూడండి, 2వ లైన్. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని ఎలా జయిస్తారంటే, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును మనం ఎలా జయిస్తామంటే విశ్వాసము ద్వారా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. లోకం మీద మనకు జయము ఎలా వచ్చిందంటే, ఆ విజయం ఎలా కలిగిందంటే విశ్వాసమే, విశ్వాసము ద్వారా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, దేవుని పిల్లలు లోకాన్ని జయించడానికి గల కారణం విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? యేసు నామమునందు విశ్వాసం. యేసు నామమునందు ఎందరు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసాన్ని బట్టి వారు లోకాన్ని జయించారు. మనం జయించలా. మరి ఎలా జయించినట్టు? ఏంది ఇదంతా తికమక? అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తా, మీకు క్లియర్గా చెప్తా. క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ. కొంతమంది క్రికెట్ అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతుంది. క్రికెట్ మ్యాచ్ కానీ చెప్తే మీకు కానీ కరెక్ట్గా అర్థమైపోద్ది అనమాట. ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే మన క్రికెట్ మ్యాచ్ అర్థం చేసుకోవాలన్న, ఇండియా పాకిస్తాను మ్యాచ్, మన భారతదేశం పాకిస్తాన్ ఇద్దరు ఆడుతున్నారు. ఇప్పుడు ఇండియా వాళ్ళు బౌలింగ్ వేశారు ఫస్ట్, పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్. క్రికెట్ టీం ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఉంటారు? 12 మంది. 12 మందే 11 మందే? 11 మంది. 11 మందే కాదన్న, 12 మంది అన్నారు. లాస్ట్ అతను మిగిలిపోతారు కదా, 10 వికెట్లు పడతాయి, 11 వికెట్లు పడతాయా? మొత్తం 11. మనకు 11 మందే టీము. సరే, మా అన్నమాటే 11 మంది అనుకుందాం. ఇండియా వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు, పాకిస్తాన్ బ్యాటింగ్ చేశారు. మొత్తం మీద 300 స్కోర్ చేశారు వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు 50 ఓవర్లకి 300 స్కోర్ కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్ దిగింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద గెలవాలంటే ఎన్ని రన్స్ కొట్టాలా? 301. వాళ్ళు 300 కొట్టారు, మనం 301 కొట్టాలా. ఇప్పుడు మనోళ్ళు ఇద్దరు దిగారు, ఏదో ఒక 150 130 కొట్టారు. ఇద్దరు ఫస్ట్ దిగినోళ్ళు ఇద్దరు అవుట్ అయిపోయారు, 130 దగ్గర అవుట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ 3 ఆయన దిగాడు, 4 ఆయన దిగాడు. ఈ 130 దగ్గర నుంచి 150 వచ్చే లోపల 5 వికెట్లు పడిపోయినాయి. అంటే ఇద్దరేమో 130 దాకా కొట్టారు, మిగతా వచ్చిన ముగ్గురు 20 రన్స్లో అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయారంటే ఓడిపోయారు అనమాట. వీళ్ళు ఓడిపోయినట్టు, వీళ్ళు ముగ్గురు ఓడిపోయినట్టే. సరే 5 వికెట్లు పడ్డాయి, ఇంకా ఎంత కొట్టాలా? 150 దాకా కొట్టాలి. ఇంకా ఈ 6, 7 స్థానాల్లో వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏం చేశారంటే దుమ్ము రేపేశారు అంతే.
కరెక్ట్గా ఇంకా 10 రన్స్ కొట్టాలనుకున్నప్పుడు అవుట్ అయిపోయారు వీళ్ళిద్దరు. అంటే 7 వికెట్లు పడ్డాయి. ఇంకెన్ని వికెట్లు ఉన్నాయి? 3 వికెట్లు ఉన్నాయి. ఈ ముగ్గురు దిగి 10 రన్స్ కొట్టాలా. 8 అతను దిగాడు, ఎట్టగొడాడు తెలియకుండా. 8 అంటే ఇంకా బౌలర్సే వస్తారు. బౌలర్ దిగాడు, ఎట్ట పడితే రూపేశాడు, తగిలేసింది బ్యాట్కి బాగు. 2 బాల్కి 6లు కొట్టి ఇండియా గెలిచిందే, ఓడిపోయింది. ఇప్పుడు గెలిచింది బాగానండి. ఫస్ట్ ఇద్దరేమో 130 కొట్టారు, తర్వాత ముగ్గురు 20 రన్స్లో ఓడిపోయారు. తర్వాత మళ్ళీ మిడిల్ ఆర్డర్ 5-6 వాళ్ళు వచ్చారు. మొత్తం 10 రన్స్ దగ్గర టాపా కొట్టి వాడు ఓడిపోయారు. ఇక ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో ఒకడు దిగాడు. ఈ ఒకడు ఎట్టబడితే దూపేస్తే గాలి బ్యాట్ తగిలింది, 2 6లు పోయినాయి. మొత్తం మీద ఇండియా గెలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఇంకా ఇద్దరున్నారు. ఇంకా 8 వికెట్లే పడ్డాయి. ఇంకా ఇద్దరున్నారు ఆడాల్సిన వాళ్ళు. ఇండియా గెలిచేసింది. ఇప్పుడు చెప్పండి, ఇండియా గెలిచింది అంటే ఆ ముందు ఇద్దరు ఆడారే 130 దాకా కొట్టారు చూడు, వాళ్ళిద్దరూ ఓడిపోయి ఇండియా గెలిచినట్ట, లేకపోతే వాళ్ళిద్దరు కూడా గెలిచినట్ట ఇండియా గెలిచిందంటే సరే. ఆ తర్వాత ముగ్గురు వచ్చారు, 20 రన్స్లో ఓడిపోయారు, అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఇండియా గెలిచిందంటే వాళ్ళు ముగ్గురు కూడా గెలిచినట్టేనా, ఓడిపోయినట్ట? అంటే ఇండియా గెలిచింది, ఇండియా జయించింది అంటే అర్థం ఏంటంటే ఈ 130 కొట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా గెలిచినట్టే. ఆ 20 పరుగుల్లో ఓడిపోయారే వాళ్ళు గెలిచినట్టే. ఆ ముందు వచ్చిన ఇద్దరు వాళ్ళు గెలిచినట్టే. అసలు బ్యాటింగ్కే తెకుండా ఉన్నారు ఇద్దరు, వీళ్ళిద్దరు కూడా గెలిచినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఆడకుండానే వీళ్ళు ఎట్లా గెలిచారో, ఆడి కూడా అవుట్ అయిపోయి వికెట్లు పడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఎలా గెలిచారో, అందరూ ఇండియా గెలిచింది అంటే వీళ్ళందరూ ఎలా గెలిచారో, ఈ లోకమును జయించిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను లోకమును జయించానని చెప్పాడు యేసయ్య. ఎవరైతే లోకమును జయించిన యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ యేసయ్యను బట్టి లోకాన్ని గెలిచేస్తున్నారు. అంతే. సపోర్ట్ కొట్టండి గట్టిగా. అర్థమైతే సపోర్ట్ కొట్టండి. ఆపండి. మీకు అర్థం కాలా? నాకు అర్థమైంది. యేసయ్య లోకాన్ని జయించాడు. ఆమేనను. యేసయ్య జయించలేదా? ఆయన మనలాంటి మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయనలో ఏ పాపమో లేదు. మన వలే శోధింపబడినా ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు వారు మనలాంటి మానవుడిగా భూమి మీదకి వచ్చినా యేసులో ఏ పాపం లేదు. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అసలు ధర్మశాస్త్ర ప్రకారం బతకాలంటే ఎవరికి సాధ్యం కానే కాదు. కంటికి కన్ను పంటికి పన్ను, వ్యభిచారం చేసి అది చేయకూడదు, నిక్కరంగా ఉంటుంది అన్నమాట. పంటికి పన్ను చేసావా అప్పుడైపోవాలి నువ్వు, అంతే. అసలు ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞలను అనుసరించి నడటం కష్టం, మహా కష్టం మనిషికి. కానీ మనిషి రూపంలో దిగి వచ్చినటువంటి మన ప్రభువైన యేసయ్య ధర్మశాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికి చూపించాడు అన్నమాట. దేవుని మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి ధర్మశాస్త్రం ప్రకారం యేసయ్య లోకాన్ని జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధర్మశాస్త్రమును జయించిన యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు మధ్యలో వికెట్ పడిపోయినా, వాళ్ళు 20 రన్స్ కొట్టి ఓడిపోయినా, అసలు క్రికెట్కి బ్యాటింగ్కే దిగకపోయినా జయించిన ఆయన్ని బట్టి మనందరం కూడా జయించిన లెక్కలోకి వెళ్ళిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన నీతి క్రియలను బట్టి, మన పవిత్రతను బట్టి మనకు జయం కలగట్లేదు, కానీ యేసునందు ఉంచిన విశ్వాసమును బట్టి మాత్రమే మనందరం జయించిన వారిగా మారిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అసలు ఇద్దరు బ్యాటింగ్ కూడా చేయకుండానే వాళ్ళు గెలిచారు. అదేంది? 130 దగ్గర ఇద్దరు అవుట్ అయిపోయారు, వాళ్ళు గెలిచారు. ముగ్గురేమో అసలు 20 రన్స్ మొత్తం పడిపోయారు, వికెట్లు అవుట్ అయిపోయినాయి, వాళ్ళు గెలిచారు. అంటే ఇండియా గెలిచినందువల్ల ఇలా ఓడిపోయిన వాళ్ళు, వికెట్లు పడిన వాళ్ళు, క్రికెట్ ఆడిన వాళ్ళు, బ్యాటింగ్ దిగన వాళ్ళు అందరూ గెలిచేశారండి. అలాగే ఈ లోకమును జయించిన యేసులో విశ్వాసం ఉంచిన నీవు నేను, యేసు నామమునందు విశ్వాసం ఉంచిన నీవు నేను లోకమును జయించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మనము చనిపోయే వరకు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంట. అప్పుడే మనం జయించినట్టు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన జయానికి కారణం ఏంటి? లోకమును జయించిన విజయం ఏంటి? విశ్వాసం. ఆమేనని గట్టిగా చెప్పండి ఆమేనని. లోకమును జయించిన విజయం ఏంటి? మన విశ్వాసం.
ఎవరి మీద విశ్వాసం? యేసులో విశ్వాసం. యేసయ్య ఎవరు? లోకాన్ని జయించినాడు. లోకాన్ని జయించిన యేసులో మనం విశ్వాసం ఉంచిన కారణం వల్ల ఆల్రెడీ మనం కూడా జయించేసామంతే. చిన్న చిన్న పడిపోయినా. కానీ ఇంకొక మాట చెప్పంటారా, యేసులో ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని మరణంగా కాపాడుకోవాలా. ఇప్పుడు సైతాన్ గాడు మన మీద ఎందుకు దాడి చేస్తాడో తెలుసా? యేసయ్య మీద విశ్వాసం లేకుండా చేయడానికి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద విశ్వాసాన్ని కోల్పోతావో దేవుని మీద ఇప్పుడు విశ్వాసం కోల్పోవడం అర్థం ఏంటి? విశ్వాసానికి వ్యతిరేకమైంది అవిశ్వాసం. ఎప్పుడైతే దేవుని మీద మనకు అవిశ్వాసం వస్తుందో అప్పుడు మనం ఓడిపోయినట్లు లెక్క. ఎప్పుడైతే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటామో, అసలు సైతాను గడు పోరాటం అనేది ఎందుకో తెలుసా? మనము దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవడానికి. అందుకే యేసయ్య ఎక్కడ పట్టినా ఏం చెప్పాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది, నీ విశ్వాసమే నిన్ను ఇంతటి వాడిని చేసింది. తమ్ముడా, అన్న, అక్క, ఒక మాట చెప్తున్నా, అప్పులు ఎలా తీరతాయో మనకు అనవసరం, కానీ మన దేవుడు అప్పులు తీరస్తాడన్న నమ్మకమే నేను బయటపడేస్తుంది. అంటే ఆమె చెప్పు గట్టిగా. అసలు ఎలా నువ్వు ఇల్లు కట్టలేవు, నీ వల్ల కాదు. 2 ఎకరాలు కొనటం అసలు మన వల్ల కానే కాదు. అదంతా మనకు అనవసరం. మన విశ్వాసం ఏంటంటే దేవుడు చేస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం స్థిరంగా నువ్వు పట్టుకుంటే సైతాన్ కూడా ఎన్నో గాలు విసరి చేస్తాడు. ఒరే ఇశ్రాయేల్ పాస్టరా, నీకు ముత్తుకూరులో సరిగ్గా ఈడ్చి కొడితే సగానికి కూడా జనాభా లేరు నీకు. నువ్వేంది 2 ఏడగొట్టావురా నువ్వు? రకరకాలుగా అసలు నెల్లూరు ముత్తుకూరు మందిరాలు 13 సంవత్సరాలుగా ఎండిపోయినట్టు కనపడుతున్నాయి నీకు. నువ్వేం కడతావురా? రకరకాల గాలులు, రకరకాల అవిశ్వాసపు గాలులు దాడి చేస్తూ ఉంటాయి. సైతాన్ కూడా పోరాడుతూ ఉంటాడు నీ మీద, నా మీద, విశ్వాసాన్ని తీయడానికి బయటికి. అయితే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? చూడండి ఆ మాట. అసలు నేను బైబిల్ చూపిస్తాను మీకు. తిమోతి గారు రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దీన్ని ఒకసారి అసలు మనం ఏం చేయాలంటే, జయించాలంటే విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలన్నా. మనం విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలమ్మా, అయిపోయింది. లోకాన్ని జయించేస్తాం మనం అంతే. ఇంకంతేగాని నీతి క్రియల మూలంగా కింద పడి దొర్లాడి అలా కాదు. అసలు ఎంత చక్కని మాటలు, అసలు ఎంత చక్కని మాటలు. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం అంటనా? పోరాటం. దేనికి? పౌలు గారికి పోరాటాలు వచ్చినాయి అంట. పౌలు గారికి పోరాటాలు వచ్చాయి. పోరాటం అంటే అర్థమైంది? యుద్ధం. పోరాటం అంటే ఏందాక? యుద్ధం. పోరాటం అంటే ఫైట్ చేయటం, ఫైటింగ్, పోరాటాలు. పౌలు గారు మంచి పోరాటం పోరాడంట. తర్వాత ముందుకన్నా, ఎందుకని పోరాటం? నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. అదిగో సైతానుగాడు మన మీద పోరాటాలు పంపే దేనికంటే, మనలో ఉన్న, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టడానికి, మన విశ్వాసాన్ని దొంగిలించి మనల్ని అవిశ్వాసాలుగా మార్చడానికి, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి. ఎప్పుడైతే దేవునికి మనకున్న లింక్ తెగిపోద్దో, యేసయ్య మీద మనం కలిగి ఉన్న విశ్వాసాలు మనం ఎప్పుడు తప్పిపోతామో వెంటనే సైతాను కొడతాడు మనల్ని. ఇంకా అప్పుడు ఓడిపోతాం. అలా కాకుండా మన విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి చనిపోయే వరకు యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా మనం బ్రతికితే, దేవుని వాక్య సెలవిచ్చింది, ఇక మీదట నా కొరకు, 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరణము వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి దేవుడిచ్చే కిరీటం ఏ కిరీటం? నీతి కిరీటం. అమ్మలారా, ఇట్లా కొంచెం ఈ మాట అర్థం చేసుకోండి. భక్తి అంటే ఏంటంటే, యేసయ్య మీద మనం పెట్టుకున్న విశ్వాసాన్ని చివరిదా కాపాడుకోవటం, అదే భక్తి. భక్తి, పరిశుద్ధత, పవిత్రత ఎన్ని ఏంటి చెప్పంటారా? యేసయ్య మీద మనం పెట్టుకున్న నమ్మకం, దేవుని మీద మనం కలుగున్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదు. సాతానుగాడు ఎన్నో పోరాటాలు పంపిస్తాడు. సాతానుగాడు మన మీదకి ఎన్నో పోరాటాలు పంపిస్తాడు. ఎన్నో గాలులు విసర్జేస్తాడు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాడు అగ్ని బాణాలు వేస్తాడు, అగ్ని బాణాలు. ఇప్పుడు యుద్ధంలోకి పోయినప్పుడు బాణాలు వేస్తారన్నా, యుద్ధంలోకి ఏం వేస్తారు? బాణాలు. మళ్ళా బాణాలతో పోకుండా చేతులతో ఇస్తారతారు. వాటిలో ఏమంటారు? ఈటెలు విసిరినా, బాణాలు విసిరినా, కత్తులు విసిరినా తనకు ఏ హాని కలగకుండా కాపాడుకోవాలంటే ఏ ఆయుధం ఉండాలి? డాలు చేతు రౌండ్గా ఉండి చేత్తో పడుకుంటాట. అది కానీ ఉందనుకోండి, వాళ్ళు బాణాలు వేస్తే ఇలా చూసి ఇలా అడ్డం పెడతాడు, బాణం డాలుకు తగిలి కింద పడిపోద్ది. ఈటి విసిరాడు అనుకో, ఇలా చూసి ఇలా అడ్డం పెడతాడు, ఈటిగా డాలుకు తగిలి కింద పడిపోద్ది. ఒకవేళ కత్తితో అన్నాడు అనుకో, ఇది అడ్డం పెట్టాడు కదా అని, కానీ దానికి
దేనికి? డాలుకు తగిలి పక్కెళ్ళిపోద్ది అనమాట. ఇతనికి దెబ్బ తగలదు. యుద్ధంలో పోయే సైనికుడికి లేదా సైన్యాధిపతికి ఎవరికైనా యుద్ధంలో దిగినోడికి ముందు ఖచ్చితంగా ఏముండాలా? తనను తాను రక్షించుకోవడానికి డాలు ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ డాలుని దేవుడు దేంతో పోల్చాడంటే విశ్వాసం అనే డాలు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే సాతానుగాడు మన మీదకి వదిలే అగ్ని బాణాలన్నీ దేనికో తెలుసా? విశ్వాసాన్ని తీసేయడానికి. పౌలు గారు చెప్తున్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. పోరాటాలు వచ్చాయి నాకు, మంచి పోరాటం, గుడ్ ఫైట్ చేశాను సాతానుతో. నా మీదకి ఎన్నో రకాల పోరాటాలు వచ్చాయి, నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంది. బిడ్డలారా, ఇంకొక మంచి పాట చెప్తాను నీకు. దేవుడు మనకిచ్చిన కిరీటం దేవుడు మనకిచ్చిన కిరీటం విశ్వాసం. ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి కిరీటం లాంటిది విశ్వాసం అనేది. ఇంకా మాట చెప్పండి, వజ్రం లాంటిది. బంగారం కంటే విలువైంది వజ్రం. వజ్రాలు అన్ని దగ్గర దొరకవు, అది శ్రేష్టమైన కోట్ల రూపాయలు ఖరీదైంది వజ్రం అంటే. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వజ్రం ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం సాతాను దొంగిలించుకొని పోకుండా కాపాడుకోవాలా, పోరాడాలా, యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా. వాడు అనేక రకాలుగా మన మీదకి వస్తాడు. ఎన్ని రకాలుగా మన మీదకి వచ్చినా మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలా. మనకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టాలా. నా మాట అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇంతవరకు వినదాన్ని బట్టి ఒక మాట చెప్పండి. మనం ఇప్పుడు లోకాన్ని జయించున్నామా, జయించలేదు? చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు మనం లోకాన్ని జయించామా, జయించలేదా? జయించాం. ఎవరిని బట్టి? లోకమును జయించిన యేసయ్య మీద మనం నమ్మకాన్ని ఉంచడాన్ని బట్టి, లోకమును జయించిన యేసయ్యలో మనం విశ్వాసం ఉంచడం వల్ల ఆయన్ని బట్టి మనం ఆయన జయించేశాడు. అసలు మనం బ్యాటింగే దిగల, ఇంకా మనం బ్యాటింగే దిగల, ఆయన జయించేసాం మనం. ఎందుకంటే ఆయన జయించాడు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాం కాబట్టి మనం కూడా జయించున్నాం. ఇప్పుడు చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతామని ఆమె చెప్పండి గట్టిగా. అయితే సాతానుగాడి బాధ అంతా ఏంటంటే, నువ్వు సినిమాలు చూస్తున్నావు, సీరియట్లు, ఇవన్నీ కాదు, నువ్వు పడిపోతావు, అవి కాదు. అసలు యేసయ్య మీద విడుకున్న విశ్వాసం తీసేయాలి పూర్తిగా. ఒకవేళ నీకు యేసయ్య మీద విశ్వాసం ఉందనుకో, అలా మోకాళ్ళలోంచి కన్నీళ్ళు విడిచి నన్ను క్షమించు ప్రభు, ఇక చేయను ప్రభు అన్నావా, వెంటనే కడిగేస్తాడు పాపాలంతే, మళ్ళీ క్లీన్ అయిపోతావు నువ్వు. యేసయ్య మీద విశ్వాసం ఉండి కనుక కన్నీళ్లు విడిచి నా పాపం క్షమించు ప్రభు అడిగావా, భయంకరమైన వ్యభిచార పాపం చేసి వచ్చినోడు నిజంగా దేవుని ముందు మోకాళ్ళలోంచి, దేవా తెలుసో తెలియకో గడ్డి తిని, అయ్యా కాస్త ఏడవబడి మరులు కొల్పబడి సాతానుగా లోబడిపోయి చిన్న పొరపాటు చేసి, అయ్యా చేయకూడదు, నేను నా అంత భ్రష్టుడు, నా అంత దుష్టుడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు, నేను పాపిని, నన్ను కడిగి పవిత్రపరచు, ఒక్క అవకాశమే అయ్యా, నన్ను క్షమించను, లేవనెత్తయ్యా అని ఏడ్చాడా? యేసు నందు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపం చూసిన దేవుడు, మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని రాయబడిన లేఖనం ప్రకారం ఎంత ఘోర పాపంలో ఉన్నవాళ్ళు ఎవరైనా యేసు దగ్గర మోకాళ్ళ నుంచి కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడితే వారు ఎంత పాపులైన నిమిషంలో కడిగేస్తాడని తెలుసున్నామని ఆమె చెప్పండి గట్టిగా. వారి పాపములన్నీ ఆయన వీపు వెనక వేసుకుంటాడు. నేను నీ పాపాలు క్షమించని చెప్పేశాడు అంతే. కాబట్టి ఇప్పుడు సైతాన్ గాడికి నువ్వు పాపం చేయడం పెద్ద విషయం కాదు, నీ పాపంలో పడేయడం కాదు వాడు గొప్ప. నిన్ను పాపంలో పడవేయడం ద్వారా వాడు గెలిచాడు అనుకోడు. వాడు ఎప్పుడు నిజంగా వాడు ఎప్పుడు గెలుస్తాడంటే, యేసయ్యకి నీకున్న లింక్ ఉందే, ఏ లింక్ అది? ఆ లింక్ పేరు ఏం పేరు? విశ్వాసం అని అందరు. ఏ లింక్ అదే? ఆ లింక్ పేరు ఏం పేరు? విశ్వాసం. నిన్ను యేసయ్యని కలిపింది ఏంటో తెలుసా? విశ్వాసం. యేసయ్య నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నిజమైన దేవుడు, సృష్టికర్త, ఆయనే నన్ను నా తల్లి గర్భంలో పిండంగా రూపించిన వాడు, నా తండ్రి, నా సృష్టికర్త, నా దేవుడు అని నువ్వు నమ్ముతున్నావే, ఎట్లాగైనా ఆ నమ్మకాన్ని నీలో నుంచి తీసేయాలి. అది వాడి ప్లాన్. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడు వాడు నిజంగా గెలిచినట్టు. ఎందుకని? ఇప్పుడు నీకు యేసయ్య మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఇక క్షమాపణ లేదు. నీకు నమ్మకం ఉంటేనే మనకి క్షమాపణ పాపంలో నుంచి. నమ్మకం ఉంటేనే అన్ని క్షమించబడుతుంటాం. దేవుని మీదే నమ్మకం లేదనుకో, యేసయ్యనే నమ్మలేదనుకో, ఇంకా వాడికి ఇంకో క్షమాపణ ఏముంది? వాడు డైరెక్ట్ నరకమే. అందుకని కొన్ని వేల సంవత్సరాల నుంచి సాతానుగాడు మనకంటే ముందు పుట్టి ఆల్రెడీ చనిపోయిన భక్తుల జీవితాల్లో కూడా వాడు యుద్ధం చేసింది దేనికంటే, వాడు పోరాడింది దేనికంటే, వాడు బాణాలు వేసింది దేనికంటే, దేవుని మీద తన భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టడానికి. టోటల్గా ఒక్క మాట చెప్పాలంటే,
ఎవరైతే విశ్వాసాన్ని మరణం దాకా కాపాడుకుంటారో వాళ్ళు ఈ లోకాన్ని జయించిన వాళ్ళలో లెక్క. అంతే. ఇప్పటికీ జయించున్నామో, మరణం దాకా విశ్వాసాన్ని కాపాడుకుంటే జయించిన వాళ్ళమే, అంతే. ఇక మనం ఓడిపోయినట్టు కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక మాట. ఇప్పుడు ప్రకటన గ్రంథం రండి, ప్రకటన గ్రంథం దగ్గర రండి, ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. ఇప్పుడు 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఇప్పుడు దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపికు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇప్పుడు 11వ వచనం చదువుదాం ఒకసారి. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అన్న ఆ మాట చూడండి బాగా, ఎంత మంచి మాట. నేను త్వరగా రాబోతున్నాను, నీ కిరీటాన్ని ఎవ్వరూ అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అవును, కానీ మన కిరీటాన్ని ఎవరు అపహరిస్తారు? అపహరించడం అంటే దొంగిలించడం. మన కిరీటాన్ని ఎవరో దొంగిలిస్తారంట. ఇంకెవరు దొంగిలించేది? ముఠా మేస్త్రి కాకుండా, ముఠా మేస్త్రి తప్ప ఇంకెవరు దొంగిలిస్తారక్క మన కిరీటాన్ని? నేను ఇందాక చెప్పా, కిరీటం అంటే ఏంటి? మనం కలిగి ఉన్న విశ్వాసం. మనము దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసమే ఒక వజ్రం లాంటిది, కిరీటం లాంటిది. మన కిరీటాన్ని దొంగిలించడానికి ఒకడు తిరగతున్నాడు, వాడు ముఠా మేస్త్రి. వాడు గనక మన విశ్వాసాన్ని దొంగిలించాడంటే ఇక దేవునికి మనకు లింక్ దిగిపోద్ది, ఇక మనం నీతిమంతులు కాలేం. అప్పుడు ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతాం అనమాట. సాతానుగాడి ప్రయత్నం అంతా ఏంటంటే నీకు దేవునికి ఉన్న లింక్, విశ్వాసాన్ని దొంగిలించడానికి. అందుకే చక్కగా చెప్తున్నాడు దైవజనుడు యోహాన్ గారు, చక్కగా చెప్తున్నాడు, ఫిలదెల్ఫియా సంఘమా, నేను త్వరగా రాబోతున్నాను, నీ కిరీటాన్ని ఎవ్వడు అపహరింపకుండునట్లుగా నీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. బంధమైన ఎలా పట్టుకోవాలి విశ్వాసాన్ని? గట్టిగా, ఓటిగా కాదు. నువ్వు ఓటిగా పట్టుకున్నావా తీసుకెళ్ళిపోతాడంతే. వాడు దొంగ తిరగతా ఉన్నాడు నీ విశ్వాసాన్ని తీసుకెళ్ళిపోవాలని. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. మరణం వరకు గనక ఎవరైనా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నమ్మకంగా నిలబడితే రేపు పరలోక రాజ్యంలో వాళ్ళకి ఎట్లా చేస్తాడన్నా, జయించువాణిని నా తండ్రి రాజ్యములో, జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. అబ్బా, ఒక స్తంభంగా చేస్తా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, బిడ్డలారా, మన కిరీటాన్ని లేదా మన విశ్వాసాన్ని అపహరించకుండానట్లుగా జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనకు కలిగిన దాన్ని జాగ్రత్తగా చేపట్టాలి. ఒకసారి 2వ అధ్యాయం చూడండి అన్న, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. స్మరణలో ఉన్న సంఘపు దూత అన్నమాట ఇది. ఇదిగో మీరు శోధింపబడకుండునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. ఇక్కడ సాతానుగాడు వచ్చి కొందరిని చెరలో వేయిస్తున్నాడంట. చెప్తున్నాను కదా, సాతానుగాడు మనల్ని జైలులో వేపిస్తాడు. మనల్ని కాదు, వాళ్ళని వేయించాడు. ఒకప్పుడు స్మరణలో ఉన్న విశ్వాసుల్ని జైలులో, రోమా చక్రవర్తుల చేత జైల్లో వేయించేశాడు అంతే. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. రోమా చక్రవర్తులు 10 సంవత్సరాలు భయంకరంగా హింసించారు యెరూషలేములో ఉన్న దేవుని సంఘాన్ని. ఆ పక్క చెదిరిన దేవుని సంఘాన్ని భయంకరంగా హింసించారు. దేవుడు చెప్తున్నాడు, ఇక 10 సంవత్సరాలు, ఇక 10 దినాలు మీకు మహాశ్రమ కలుగుతుంది, కానీ మరణం దాకా నమ్మకంగా ఉండండి. అబ్బా, ఎలా ఉండండి? ఎలా ఉండండి? నమ్మకంగా ఉండడం. అర్థం ఏంటి? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని, ఏ విశ్వాసము నా మీద మీరు కలుగున్నారో ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా. అంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నా కానీ మాకేంటి శ్రమలు? మమ్మల్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఈ జైల్లో పడకుండా మనం కాపాడ కదా. యేసయ్యని నమ్ముకుని వీళ్ళు కొడతారేంటి? కొడతా ఉంటే దేవుడు చూస్తూ ఉండేంటి మమ్మల్ని? ఇప్పుడు దేవుడు నమ్ముకున్నప్పుడు, ఈయన నిజమైన దేవుడు అయినప్పుడు ఈ కొట్టేవాళ్ళ చేతుల్లోంచి దేవుడు మమ్మల్ని విడిపించాలి కదా. ఈ భయంకర క్రూరుల చేతుల్లో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాలి కదా. మరి మమ్మల్ని ఇట్లా వదిలేసాడండి దేవుడు. మేము చెరలో వేయబడ్డాం, చంపేస్తామంటున్నారు, ఇక ప్రాణాలు పోతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అలా అనుకోవద్దు మీరు. మరణము వరకు అవసరమైతే ప్రాణం పోతున్నా కూడా, అవసరమైతే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా నమ్మకంగా ఉండండి. విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, గట్టిగా పట్టుకొని కలిగిన దాన్ని. మరణం తర్వాత నా రాజ్యంకి వచ్చినప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
చెప్పండి, ఏ కిరీటం ఇస్తాడంట? మరణం వరకు నాకు దాన్ని కాపాడుకుంటే జీవ కిరీటాన్ని ఇస్తా నీకు. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడా. దేనికోసం తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నేను దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసాన్ని తీసేయాలని సైతాను గారు ఎన్నో శోధనలు, శ్రమలు నా మీద పంపాడు. మామూలు పోరాటం కాదు. పౌలు గారి పోరాటం మనం చూడాలంటే పత్రికలు చదవాలా. ఏం చెప్తాడు ఆయన? నేను 5 సార్లు బెత్తాలతో దెబ్బలు తిన్నా, రాళ్లతో కొట్టబడ్డా, చలితో ఆకలితో గడిపా, ఉపవాసాలతో జాగరణలతో గడిపా, ఒక రోజంతా సముద్రంలో చెక్కల మీద చలితో గడిపా. ఇంకొక భయంకర మాట ఏంటంటే దిగంబరిగా ఉన్నాడంట ఆయన. దిగంబరిగా అంటే తన సేవకుడికి ఒంటి మీద బట్ట లేకుండా ఒక రోజంతా పడునట్లుగా, ఏ సహాయం లేకుండా. దైవజనుడు పౌలు గారు ఒక రోజంతా ఒంటి మీద బట్ట కూడా లేకుండా పడున్నాడు సముద్రంలో. మనకు అనిపిస్తుంది, దేవుడు ఏంటి ఇలా చేసేసాడు? ఎలా చేస్తున్నాడంటే తన సేవకుడిని బట్ట కూడా లేకుండా. కొందరు అంటుంటారు, పాస్టర్లు మాకు తినడానికి తినలేదు, మాకు వస్త్రహీనత అని చెప్పుకుంటారు. ఏంది అసలు? నిజంగా వాళ్ళు పాస్టర్లు అయితే దేవుడు వాళ్ళతో ఉంటే తినడానికి తినలేకపోవడం ఏంటి, కట్టుకోవడానికి బట్ట లేకపోవడం ఏంటి వాళ్ళకి? అంటే వాళ్ళు ఏదో పొరపాటు ఉంది అని ఇట్లా ఇరుట్లేస్తుంటారు విశ్వాసులు. ఇక్కడ చూడండి, పౌలు గారికి ఒకరోజు పూర్తిగా తన దేహం మీద బట్ట కూడా లేదు, దిగంబరిగా ఉన్నాను నేనని చెప్తాడు ఆయన బాధలు. ఎన్నోసార్లు దొంగలు నా మీద పడ్డారు, దొంగల వల్ల ఆపదల్లో పడ్డా నేను. ఏమి దేవుడు తోడుగా లేడా? చెప్పండి, దేవుడు తోడున్నాడా లేడా? పౌలు గారు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దొంగల చేతులు ఎందుకు పడ్డాడు? అర్థమవుతుందా? దొంగల చేతిలో పౌలు గారు ఎందుకు పడినట్టు? దొంగల చేతుల్లో పౌలు పడుతుంటే దేవుడు ఏం చేస్తున్నట్టు? నేను చెప్తున్నాను, విశ్వాసాన్ని సాతానుగాడు దొంగిలించుకుపోవాలని దొంగల్ని పౌలు గారి మీదకి వదిలేడు. అప్పుడు పౌలు గారు ఏమనుకోవాలి? నన్ను దేవుడు వదిలేశాడు కాబట్టి దొంగలు నా మీద పడ్డారు, అంటే దేవుడు నాతో లేడు. ఎందుకు ఇంక దేవుడు నాకేం చేసినట్టు? ఈ దొంగల ఆపదలేంటి, స్వజనుల వలన ఆపదలేంటి? అది దొంగలు స్వజనుడు వేరే. ఇప్పుడు ఇంకా భయంకరం ఏంటంటే కపట సహోదరుల వలన ఆపద. ఎవరంటే ఏ సహోదరులు? కపట సహోదరుడు ఎవరో తెలుసా? తనతో పాటు సేవ చేసేవాళ్ళు, తనతో పాటు తిరిగేవాళ్ళు. ఇదిగో ఇట్లాంటి బిడ్డలు, అట్లాంటి బిడ్డలు ఎప్పుడు చుట్టూ ఉండి ఒక్క పోటు పొడిచారు అంతే, అవుట్. ఎటుపోయాడు ఆరోనంటే ఇంకేం ఆరోనా పోయి ఏరే చర్చిలో కూర్చోన్నాడు. ఏమి ఇన్ని అబద్ధాలు చెప్తాడు నా మీద, లేనిపోయిన మాట చెప్పేశాడు అనమాట. కపట సహోదరుల వల్ల ఆపద. ఆ లిస్ట్ చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. పౌలు గారు ఎన్నో పోరాటాలు, కానీ బైబిల్ చెప్తుంది మంచి పోరాటం పోరాడా. నా మీదకి ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, సైతాన్ గారు నన్ను ఎన్ని విధాలుగా శోధించినా, నా మీద ఎన్ని పోటాలు పెట్టినా నేను చక్కగా పోరాడి నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా పిల్లల జీవితాల్లో ఇబ్బందులు వచ్చినా, సేవలో ఇబ్బందులు వచ్చినా, నా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చినా, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు వచ్చినా, అవసరమైతే వస్త్రహీనత వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, నాకు ఏవేవో సంభవించి అసలు నాతో దేవుడు ఉన్నాడా లేదని డౌట్ వచ్చే పరిస్థితి కూడా వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మంచిగా పోరాడి నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని నేను కూడా చెప్పాలి దేవుడి దగ్గర. అలాగే మీరు కూడా చెప్పాలా బిడ్డలారా? మరణం వరకు నమ్మకంగా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వాళ్ళకి జీవ కిరీటం దొరుకుతుంది యేసు నామములో. జీవ కిరీటం అనే సంగతి తర్వాత అయితే అసలు నువ్వు లోకాన్ని జయించిన వారు చేరతావు నువ్వు. అక్క ఒకటే మాట, చెల్లి ఒకటే మాట, తమ్ముడా, ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద ఉన్న విశ్వాసాన్ని మరణం దాకా కాపాడుకుంటారో, నేను చెప్తున్నా, ఆ విశ్వాసం అనే వజ్రాన్ని దొంగిలించడానికి వాడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. సైతాను గాడికి మనతో పని ఏంటంటే మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని దొంగిలించేయాల. ఎప్పుడైతే నీ నోటితో నువ్వు దేవుని దూషిస్తావో అయిపోయిందంత ఇంక లెక్క, వాడు గెలిచినట్టే. అందుకే యోబు గారి గురించి బైబిల్ చెప్పింది, యోబు నోటి మాటతోనైనా ఏ పాపం కూడా చేయలేదు. చూసారా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. చూసారా? సింహాలకి ఆహారంగా వేసేస్తానని దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేశారు. దానియేలు గారు దేవుడి మీద అలిగాడా? ఏమయ్యా, నువ్వు దేవుడు అయితే సింహాలకి ఎందుకు ఆహారం పడేస్తానని నువ్వు కాపాడలేవా? నువ్వు అంటే నువ్వు నాతో లేవు, నీకు శక్తి లేదు. నీకు సింహాల గుహలో కూడా పోకుండా రాజుగారి మనసును మార్చి నన్ను కాపాడలేకపోయావంటే నువ్వేం దేవుడు అయ్యా అని అన్నాడా? అలా అనిపించాలని సాతాను గారు ఆ పోరాటం పెట్టాడు దానియేలు గారికి.
అలా అనిపించాలని దానియేలుని టెస్ట్ ఏమని శోధన పోరాటం దానియేలు గారు మంచి పోరాటం పోరాడి ఒకటే మాట, అవసరమైతే సింహాలకు ఆహారంగానైనా మారిపోతాను కానీ నా దేవుడు నాతో ఉన్నంత కానీ నాకేం ఇబ్బంది లేదు, చచ్చిపోయినా పర్వాలే, కన్ను మూస్తే ఏసే దగ్గర ఉంటాను. నామేం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. అగ్నిగుండంలో పడైన నేను చచ్చిపోతాను కానీ ఆ బొమ్మకు మాత్రం పొరపాటున మొక్కనంతే. అగ్నిగుండంలోకి పోకుండా దేవుడు వాళ్ళ ఆపల, పోయిన తర్వాత కాపాడుకున్నాడు అంతే. నేనేమంటున్నానంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా యేసయ్య మీద నీకున్న విశ్వాసం పొరపాటున కదలకుండానట్లుగా నువ్వు జాగ్రత్త పడితే నువ్వు లోకమును జయించిన విశ్వాసం ఎంత యేసునామమున నామేం చెప్పండి గట్టిగా. నువ్వు లోకాన్ని జయించిన వాడివే. వీఆర్ వారియర్స్, మనం జయించాం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసయ్య లోకాన్ని జయించాడు. ఆయన టీములో మనం ఉన్నాం కాబట్టి, ఆయన బృందంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనను బట్టి మనందరం జయించేసామంతే. జయించేసాం. చిన్న పొరపాట్లు పడ్డావా, కన్నీళ్ళు విడిచి క్షమాపణ అడిగితే క్షమించేస్తాడు దేవుడిని అంతే. జారిపోయావా, కాస్త సైతం కూడా అటు 4 బంగారు మెతుకులేసి జారిపోయావా, ఏడు చేసి క్షమించేస్తాడు నిన్ను. కానీ విశ్వాసం దెబ్బతిన దేవుని మీద మన నీతి క్రియలను బట్టి కాదు, ఆయన మందరి విశ్వాసాన్ని బట్టి మనం జయించాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది చక్కని మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు. అదిగో శోధన సహించినవాడు ధన్యుడు. బిడ్డలారా, ఆ శోధన సహించిన వాడికి చూస్తున్నానన్న ఒక్క నిమిషం అన్న. శోధన సహిస్తే వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచి ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధన సహించాలి. విశ్వాసాన్ని నీలో నుంచి తీసేయడానికి సాతానుగాడు నీ మీద వేసే ఏ శోధన బాణమైనా, అది ఏ శ్రమైనా, ఎంత పెద్దదైనా నువ్వేం చేయాలి? శోధనని సహించాలా. సహిస్తే ధనుడివి. ఓడిపోతే విశ్వాసాన్ని పోగొట్టుకొని లోకంలో కలిసిపోతావు బిడ్డ. సాతానుగా గెలుస్తాడు. ఇక మన పరలోకానికి పోలేం. నువ్వు లోకాన్ని జయించావు బిడ్డ. అసలు లోకాన్ని జయించావు. ఈ మాట నాకు తెలిసిన తర్వాత నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను చాలా బాధపడేవాడిని. ప్రభువా, ఎంత పర్ఫెక్ట్గా ఉందాం అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర పడిపోతున్నాం. ఏంది, మేము నిలబడలేమా? నీలాగా మేము బ్రతకలేమా ఈ లోకంలో? చాలా బాధపడేవాడిని. కాస్త ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ప్రార్థన చేసి కొన్ని పుస్తకాలు చదువుతా, కొందరు సేవకులు మాటలు వింటూ ఉంటే దేవుడి సత్యం తెలియజేసిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే, అంటే ఆల్రెడీ నేను జయించేశానా? ఆల్రెడీ నేను లోకాన్ని జయించేశానా? ఇంక పెద్దగా కొత్తగా జయించాల్సిన అవసరం లేదా? ఎందుకు జయించేశాను? నేను ఏ బృందంలో చేరానో, నేను ఏ టీములో ఉన్నానో, ఆ టీములో ఉన్న నాయకుడు, ఆ గుంపు నాయకుడు ఎవరు? మన గుంపు నాయకుడు ఎవరు? యేసయ్య. ఆల్రెడీ జయించాడు అంతే లోకాన్ని. ఆల్రెడీ లోకమును జయించిన వాని బృందంలో టీమ్మేట్స్గా ఉన్నాం కాబట్టి మనం కింద పడినా పైకి లేచినా నిజంగా నువ్వు ప్రభుత్వ క్షమాపణ అడిగి ఇంకొద్దు ప్రభు అని అంటే ఎంత ఘోర పాపమైన కడిగేసి తీసుకెళ్ళిపోతారు పరలోకానికి దేవుడు అంతే నిన్నంతే. ఒకసారి స్నానం చేస్తే కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. ఇంకా రోజు స్నానం చేసిన అవసరమో లేదు. కాళ్ళు చేతులు కడుక్కుంటే అర్థమైంది. గంగాళం దగ్గరికి వెళ్ళి అలా దేవుని మందిరం ముందు, ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆలయం ముందు ఇతర గంగా నీళ్ళు పోస్తారు. ఆ మందిరంలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి పోవాలా, కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి రావాలన్నమాట యాజకులు. అది ఎందుకంటే శుద్ధీకరణ. శరీరంలో ఉన్నాం కాబట్టి శరీర తత్వం ఒక్కొక్కసారి మనల్ని తెలియకుండా మోసం చేస్తుంది కాబట్టి ఈ శరీరం నల్లగొట్టడంలో కాస్త ఏమరపాటుగా ఉంటే చిన్నదో పెద్ద పొరపాటు జరుగుతాయి కాబట్టి చూపుల ద్వారానో మాటల ద్వారానో తలంపుల ద్వారా చిన్న చిన్న పొరపాటు జరిగితే వెంటనే యేసయ్య బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఇంత కన్నీరు బొట్టి ఇడిచి, ఇంకా నాకు పాపం వద్దు ప్రభువా, నేను పొరపాటు పడ్డా, నన్ను క్షమించని హృదయపూర్వకంగా ఏడిస్తే పోస్తాడు రక్తం అంతే మన మీద. వెంటనే పవిత్రపరచబడిపోతాం, క్లీన్. కాబట్టి ఇవి కాదు మాకు లెక్క. యేసయ్యతో నీకున్న అనుబంధమైన ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా మరణం దాకా జాగ్రత్తగా దానిని కాపాడుకొందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని నీలోంచి తీసేయడానికి శోధనలు కలుగుతాయి. ఆ శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు చూడు అన్న, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడన్నా. 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసానికి కలుగు పరీక్ష. అబ్బా, విశ్వాసం ఏం కలగద్ది? పరీక్ష.
విశ్వాసము మనలో నుంచి తీసేయాలని సైతంగా మన మీదకి పరీక్షలు పంపిస్తాడు. ఏ పరీక్ష? పేతురు పత్రికలో ఉంది, అగ్ని పరీక్ష. అగ్ని వంటి శ్రమలు. అగ్నిలో పరీక్షించబడతాం అంటే అంత భయంకరంగా హింసిస్తారు వాడు నిన్ను. యేసయ్య మీద నీకు నమ్మకం పోవాలని, యేసయ్యను నువ్వు విసర్జించాలని, యేసయ్యను నువ్వు వదిలేయాలని, యేసయ్యకి నాకు సంబంధం లేదని నీ అంతటి నువ్వే యేసయ్యను తృణీకరించాలని ఎన్నో శ్రమల సుడిగుండాలు తీసుకొస్తాడు మన మీదకి. విశ్వాసము కొరకు పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. సరే, విశ్వాసానికి పరీక్ష కలుగుతాయి. ఆ పరీక్షల్లో నువ్వు నిలబడి ఆ శ్రమ ఓర్చుకొని ఈ శ్రమ నాకు మహానందం అని ఎంచుకోవాలా. ఎందుకు రేపు మీరు నిలబడ్డారు అనుకో, 12వ వచనంలో ఉంది, జీవ కిరీటం ఇస్తాడు కాబట్టి అది మహానందం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను చెప్పిన మాటలను బట్టి ఫైనల్గా ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం ఏంటి? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. ఎందుకని? ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద? లోకమును జయించిన యేసయ్య మీద విశ్వాసం. లోకమును జయించిన విజయం, లోకమును జయించిన యేసయ్య యందు మనం విశ్వాసం కలుగున్నాం కాబట్టి ఈ లోకంలో మనం అన్నిట్లు జయించిన వాళ్ళమే, మనం ఆల్రెడీ జయించిన వాళ్ళమే. మనం యేసయ్య బృందంలో ఉన్నాం కాబట్టి, మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారి టీములో మనం ఉన్నాం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి, ఆయన మూలంగా పుట్టాం కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు కాబట్టి మనం ఎప్పుడో జయించేసాం లోకాన్ని. ఆమె చెప్పండి గట్టిగా. అయితే ఒక్క పని చేయాలి, నువ్వు మరణించే వరకు విశ్వాసాన్ని విడవకుండా పట్టుకోవాలి, అంతే. యేసు నా దేవుడు, నేనేమైపోయినా ఆయన నా దేవుడే. ఏమి చేసినా ఆయన నాకున్నాడు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఉన్నంత నాకు దిగులు లేదు. ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది, ఎప్పటికైనా నా పరిస్థితిని మారుస్తాడు. మార్చిన దేవునికి స్తోత్రం, మార్చకపోయిన దేవునికి స్తోత్రం. ఆయనే నా దేవుడు అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని గట్టిగా పట్టుకో ఉంటావో నీ కొరకు మహా అద్భుత కార్యాలు చేస్తాడు. అంతే, నీ కొరకు మహా సాహస కార్యాలు చేస్తాడు. ఆయన దక్షిణ హస్తం నీ కోసం సాహస కార్యాలు చేసి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తాడు. యేసు నామంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు విశ్వాసం అంటే అర్థమయ్యేదానికి ఒక వ్యక్తి గురించి చెప్పేసి ప్రార్థన చేస్తా. మనకందరికీ తెలిసిన విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన వాడు ఎవరైనా? మన మూలపితరుడు దైవజనుడు అయిన అబ్రహాం గారు. అబ్రహాము అంటే జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయినోడు విశ్వాసం ఉండాలా పడలేదా? ఈయనలో విశ్వాసం ఉంటే కదా విశ్వాసులకు తండ్రి అది. ఇప్పుడు అబ్రహాం గారిలో విశ్వాసం ఉందా లేదా చూద్దాం. 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి స్వరం ద్వారా మాట్లాడతాడు. అబ్రమా, నీవు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువులను విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నా మాట నమ్మి గనక నువ్వు వెళితే నీ నామాన్ని గొప్ప చేస్తా. ఆకాశము ఇసుక రేణుల వలె, ఆకాశం నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని నేను దీవిస్తా. ఆ దేశం అంతటి నీకు అనుగ్రహిస్తాను. ఏదో మొత్తం మీద ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఒక స్వరం వినబడింది. అది దెయ్యం స్వరమో తెలియదు, దేవుడి స్వరమో తెలియదు, ఎవరో మాట్లాడుతున్నారు. స్వరం వినబడింది. ఇక్కడ అమ్మ, నాన్న, పిన్ని, పెదమ్మ, సొంతూరిది, అందరూ బంధువులే. మంచి వ్యాపారస్తుడు మన నాన్న, చంద్రదేవత గుడిలో పూజారి, బొమ్మలు చేసుకుని అమ్ముకునే మంచి ఫ్యామిలీ, బాగా డబ్బు అంత అప్పటికే సంపాదించుకున్నాడు. బాగా కాస్త వ్యాపారస్తుల కుటుంబం కాబట్టి బాగా సంపాదించుకున్నాడు. ఒక్కసారిగా స్వరం వినబడింది, నా మాట నువ్వు వచ్చేస్తే ఇక్కడ నుంచి నేను నేను ఆశీర్వదిస్తా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి బొమ్మన్నాడో తెలియదు, నేను చూపించే దేశం అన్నాడు, అది ఎక్కడో చెప్పలా. ఇప్పుడు ఒక మాట ఏనండి, ఏం మాత్రం కూడా ఆలోచన చేయకుండా తన భార్యను తీసుకొని, తన తమ్ముడు కొడుకుని తీసుకొని మారు మాట మాట్లాడకుండా ఎక్కడికి వెళుతున్నాడో తాను తెలియకే బయలుదేరాడంటే మాట్లాడిన దేవుని మీద నమ్మకం ఉందనా లేదన్నా చెప్పాలి. మీరు పిలిచిన దేవుని మీద నమ్మకం ఉందనా లేదన్నా? అందరూ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అబ్రహాం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో. అదేంటి? స్వరం చెప్పింది, దేవుడు మాట్లాడాడు, రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్తా? ఏమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లని తీసుకెళ్తున్నావు, ఏమన్నా జ్ఞానం ఉందా? ఒకసారి మళ్ళీ ఆలోచన చేయి, అది దెయ్యం చెప్పిందేమో. అయ్యను నాకొద్దు, నేను డిసైడ్ అయిపోయా. నా దేవుని నన్ను నడిపించి నడిపిస్తున్నాడే, నన్ను మాట్లాడి నడిపించుచున్నవాడే నాకు కావాల్సినవన్నీ చూసుకుంటాడని నాకు నమ్మకం కుదిరిపోయింది. ఇకనా ఏది ఏమైనా నేను బయలుదేరేస్తా, నన్ను ఎవరు ఆపొద్దు. ఆయన మొత్తం వదిలేమన్నాడు, ఆ స్వరం దేవుడు వదిలేమన్నాడు. నేను వదిలేస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా, ప్లీజ్ నన్ను ఎవరు ఆపొద్దని కట్టలు తెంచుకొని
బంధువులతో, రక్త సంబంధికులతో, తండ్రులతో, తల్లితో సంబంధం తెంచుకొని ఒంటరిగా పిలిచిన పిలుపుని బట్టి దేవుని మీద, కనబడని దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరి ఎక్కడికి పోతున్నాడు తెలియకుండా బయలుదేరాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దీన్నే దేవుని మీద విశ్వాసం అంటారు. ఏమంటారు దీన్ని? విశ్వాసం. దేవుని మీద విశ్వాసం. పిలిచాడు, వెళ్ళిపోయాడు. సరే, దేవుడు మాట అన్నాడు. కానాను చేరిపోయాడు. కానాన్లో కరువు వచ్చింది. చెప్పాలి, కానాన్లో ఏమొచ్చింది? కరువు, భయంకర కరువు, ఆహారం కూడా దొరకట్లా. వెంటనే దేవుడు చెప్పలేదు, కానీ సొంత ప్రయత్నంగా కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కరువు తప్పించుకుందామని ఐగుప్తుకి వచ్చాడు. ఐగుప్తు రాగానే శ్రమ. అందరూ అబ్రహాం గారి భార్యను పొగడతా ఉన్నారు. అప్సరస వచ్చిందిరా మన ఊరికి. ఎవరు వచ్చారు? అప్సరస. 65 సంవత్సరాల వయసు. 60 సంవత్సరాల వయసులో అప్సరస. ఐగుప్తులోనే లేరంటే అంత అందగత్తెలు. ఆ దారిని వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మా ఆయన ఏమవుతాడు నీకు? మా అన్నయ్య. ఏమయ్యా నీకేమవుతాయి? చెల్లిలా మ్యారేజ్ కాలేదా? చేసుకోలేదు. అందుకే ఇంత అప్సరసగా ఉన్నావు నువ్వు అని మాట రాజు దగ్గర మాట్లాడిపోయి, అయ్యా సూపర్గా ఉంది, అసలు మామూలు లేదు, ఆమె కానీ నీ దగ్గర ఉంటే నీ భార్యతో మామూలు కూడా ఏదో చెప్పారు. మొత్తం మీద పెళ్లి కాలేదని చెప్పేసరికి ఫరో వచ్చి నిర్దాక్షిణ్యంగా భర్త ముందు భార్యని తీసుకెళ్ళిపోతాడు. అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మన కళ్ళ ముందే మన భార్యని తీసుకెళ్ళిపోతే ఆ పురుషుడి బాధ ఎలా ఉంటుంది? మిక్కిలి బలవంతుడు. ఆ రోజుల్లో అగ్రదేశం, ఇప్పుడు అమెరికా ఎట్లాగో అట్లాగా అంత అగ్రరాజ్యమైనటువంటి ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు ఒక బలహీనుడి చేతిలో ఉన్న భార్యని తీసుకెళ్ళిపోతున్నాడు. మాట్లాడాడు, ఎదిరించలేడు. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను? విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నా. విశ్వాసం అంటే ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్తున్నా మీకు. భార్యను తీసుకెళ్ళి, అదే మనకు జరిగింది అనుకోండి, అనుకుందాం, ఓకే, నీ భార్యను నా భార్యను తీసుకెళ్ళిపోయారు, వచ్చి ఎవరో కొట్టి గాయపరిచి మన దగ్గర లాక్కెళ్ళిపోయారు. వెంటనే మనం ఏం చేస్తాం? మొక్కడికి ప్రార్థన చేస్తామా? చెప్పండి. పోలీస్ స్టేషన్ ఏడుందా? మన బంధువుల్లో ఎవరికి రాజకీయ నాయకుల కనెక్షన్ ఉందా? ఎవరు మనకి సపోర్ట్ చేస్తారా? ఎవరి ద్వారా వెళితే ఇది పని జరగద్దా అని అసలు అన్న ఒక్క మాట ఊహించుకోండి. మన భార్యని ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతే ఇంక మనం బతకగలుగుతాం? అసలు ఆ బాధ తట్టుకోగలుగుతామా? ఒక్కసారి ఊహించండి తమ్ముడా. మన ఇంట్లో నుంచి మన భార్యని ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఇంక ఎన్ని ఆలోచనలు వస్తాయో. నా భార్యను ఏం చేసేసారో, నా భార్యని చెరిపేసి ఉంటాడు, నా భార్య ఏమైపోయిందో, ఆ దిగులు, వేదన, అసలు చచ్చిపోనిపించేస్తుంది. వాళ్ళని ఏం చేయలేకపోతే మనమే చచ్చిపోనిపించేస్తుంది. కానీ అబ్రహాం గారు ఏం చేశారు తెలుసా? నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నాతో మాట్లాడిన స్వరం, నా దేవుడు. ఇప్పుడు నాకేమైనా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు పిలిస్తే వచ్చా, లేమ్మా నువ్వు పిలిస్తే వచ్చా, నీ మాటలో పడి వచ్చాను ప్రభువా, నువ్వెవరవో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి రాజుతో పోట్లాడలేను, నేను వెళ్ళి రాజుతో యుద్ధం ఆడలేను. నా భార్యని తీసుకెళ్ళిపోయాడు, నేను నోరు తెరిచి చెప్పలేను, చెప్తే నన్ను చంపేస్తాను, భయం అయ్యా. అసలు నిజంగా ఐగుప్తు బొమ్మను నాకు చెప్పలా, నువ్వు నన్ను కానాన్లో ఉండమన్నావు, బుద్ధి గడ్డి తిని నీకు చెప్పకుండా నువ్వు మాట వచ్చేసానయ్యా, నా తప్పే, ఇంకెప్పటికీ ఐగుప్తు రాను. అయ్యా నా భార్య మీద చెయ్యి వేయకుండా, నా భార్య ఇక్కడి నుంచి ఎలా పోయిందో అక్కడి నుంచి అలాగే నా భార్యని నువ్వు తీసుకొచ్చేటట్టు చేస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయలేను, నీవు చేస్తావు అని అని ఆడుస్తున్నాడు దేవుడి దగ్గర. నిజమే కదా, తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే. ఎప్పుడైతే అబ్రహాం గారు ఏడ్చారో ఒకటే మాట చెప్తాను నేనండి, నాకు భలే సత్యం తెలిసింది ఈరోజు. బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? ఆ రాజుగారి ఇంట్లో ఒక బైబిల్ ఏమని తెలుసా? ఫరో ఇంటి వారిని దేవుడు మహావేదనల చేత బాధించాడంట. దేంతో బాధించాడు? మహావేదనలు వచ్చి పడిపోయింది ఫరో ఇంటి మీద. ఎప్పుడైతే ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో ఒకటి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఒరే ఏంద్రా, ఒరే ఈ దెబ్బకి అసలు తీసుకొచ్చిన మనిషి సంగతే మర్చిపోయినా, తీసుకొచ్చిన మనిషి సంగతే మర్చిపోయాడు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇంకో మాట చెప్పమంటారా? అసలు మాట చెప్పమంటారా? ఎప్పుడైతే ఈ మధ్య ఆ ఇంట్లో అడుగు పెట్టిందో పురుషుల్లో ఇక కామాభిలాష సంబంధించిన కోరికలు రావట్లేదన్నా. అర్థమవుతుందా? కామాభిలాష లేదా భార్యతో ఉండాలన్న ఆలోచనలు కానీ అసలు ఆ పరిసరాల్లో ఉన్న ఎవరికి, అసలు ఫరో ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికి ఇంకేం పని చేయట్లా. వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, వాళ్ళు భయం వచ్చేస్తుంది. రే ఏంది అసలు, ఏంది అయిపోతున్నాం మనము,
తలంపు రావాలన్న కూడా రావట్లా. అంటే వీళ్ళు పేరుకే మగవాళ్ళు, కానీ కొన్ని చెప్పకూడదు, ఇంకా అనకూడదు. కరెంట్ పోయింది పూర్తిగా, ఇంకేం కరెంట్ లేదు బాడీలో, కరెంట్ లేదు, అర్థమవుతుందా? ఇంక ఏం జవసత్వాలు ఏం పని చేయట్లా. వాళ్ళకి అసలు భయంకర భయం వేస్తుంది. నీ ఏంది, ఏమైపోయింది, నాకు ఏం జబ్బు వచ్చేసింది, నాకు నీ ఏంది, అసలు నాకేం ఆలోచన రావట్లేదే, అసలు నాకేం ఆలోచన రావట్లేదే. ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు? ఏ దేవుడి మీద అబ్రహాం గారు నమ్మకం పెట్టుకున్నారో ఆ దేవుడే ఐగుప్తు ఫరో ఇంట్లో ఉన్న మగవాళ్ళందరిలో కరెంటు కట్ చేసాడు. అంతే, కరెంట్ కట్ చేశాడా, ఒక్కరికి పిల్లల పుట్ల, ఇక గర్భాలు ఏమి తెరవబట్ల, స్త్రీలు గర్భాలు రావట్లే. ఇక ఒకరొకరు మాట, రే బావా ఏమనుకో బాకు, నాకేందో అసలు ఏం అనిపించట్లేదు, ఏందిరా ఫుల్గా తాగేసిపోతున్నా, కానీ నా భార్యను చూస్తున్నా, అవునా నాకు అట్టే ఉందిరా, నీకు అట్టే ఉందా, వీళ్ళిద్దరు ఇంకొకరు నడుతున్నారు. వాళ్ళ మొత్తం రౌండ్ వేసుకుంటే ఫరో ఇంట్లో పనిచేసే వాళ్ళకి అసలు బాధాకర సంగతి ఏంటంటే ఫరోకే కరెంట్ పోయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మహావేదనల చేత బాధించాడంట దేవుడు. బా, ఆ మాట ఎంత ధైర్యం వస్తుందంటే నాకంతే, నా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఆ మాట ఏంటంటే. బా, అబ్రహాం గారు ఏమి చేయలేడండి, ఒక రాజును ఏం చేయగలుగుతాడు? కానీ అబ్రహాముకు అసాధ్యం, కానీ అబ్రహామును తీసుకొచ్చిన దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థం కావట్లా? అర్థమైతే సపలు కొడతారు మీరు, ఆ మాటకు సపలు కొడతారు మీరు, అంతే. మీకు అర్థం కావట్లా? అబ్బా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన భార్యని పరాయి వాడు దొంగిలించుకొని తీసుకెళితే ఈగ వాలకుండా మరలా మన భార్యని మనకు అప్పగించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అది అబ్రహాం గారి నమ్మకం దేవుని మీద. నా దేవుడు నా భార్య మీద ఈగ కూడా వాలిని కూడా నాకు చప్పకిస్తాడని ఏడుస్తున్నాడు అక్కడ. నువ్వు కాబట్టి ఎవరు చేస్తారయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది తండ్రి, నా భార్య నన్ను క్షేమంగా తీసుకోరా. ఏమంట ఏడిచాడు, అడంతా కరెంట్ కట్ అయిపోయినాయి, మొత్తం పెద్ద దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఇక లాస్ట్కి దిగులు చేసింది. ఇప్పుడైతే ఫోన్లో కొడుతున్నారు, ఏంది నాకు ఎట్లా ఉంది, దీనికి కారణం ఏంటంటే డాక్టర్లు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు దానికి కొంతమంది డాక్టర్లు ఉన్నారు, నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు అసలు ఏమనిపించట్లేదు, కారణం ఏంటంటే రకరకాల కారణాలు చెప్తారు వాళ్ళు. ఆ రోజులు ఎవరు లేరు. ఫరో గారి మంచం మీద పడుకొని, ఏంది నాకు ఏమైపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా నాకు పెద్ద జబ్బు వచ్చేసింది, ఇంక దిగులు పడిపోయాడు మనిషి, ఇంక నిద్ర రావటంలా, ఏమనే సన్నగా అయిపోతున్నాడు, అన్నం కూడా తినట్లా, ఏదో అయ్యింది, ఎవరు బయట చెప్పుకోలేరు. రాజు దగ్గరకు వచ్చి, రాజా మీకు ఇట్ట ఉందా, ఎవరు అడతారు, రాజు ఎవరు చెప్పుకోలేడు. దిగులు పడిపోయి మంచం మీద ఉంటే ఒకరోజు కల వచ్చింది. కల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫరో దిగులుగా ఉన్నాను, దిగులు కొనుక్కొని ఏం చేయమంటావయ్యా, ఏదో అయిపోయింది, నాకు జబ్బు చేసింది, నీకేం జబ్బు రాలా, నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చిన స్త్రీ ఎవరో తెలుసా, ప్రవక్త అబ్రహాముకి భార్య. అయ్యా భార్య, చెల్లని చెప్పాడే, కాదు భార్య. నువ్వు దమ్ముంటే తాకు, ఇంకేం తాకేదయ్యా, ఇంకేమి తాకేది, అసలు ఆలోచన ఆడొస్తుంది, నాకేదో జబ్బు వచ్చింది, నేను పడిపోయి ఉంటే ఇంక నువ్వు భార్య అని చెప్పావు కదా. అమ్మో అయ్యా, నీతి గల జనం మేము, ఆయన చెల్లని చెప్పి తీసుకొని వచ్చాను నేను, ఇంక కావాలా, అందుకే బతుకున్నాం, ఇంకా లేకపోతే నీ లేపేసినేవాడిని. నా బిడ్డ భార్యని తీసుకొని వస్తావా, బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు కూడా తీసుకురాన్నయ్యా, పో అప్పగిచేయి, చేసిన పాపానికి గిఫ్ట్ బహుమతులే, పో. పిలిపించాడు అబ్రహాం గారిని. దిగులుతో టెన్షన్ పడతా, నా భార్య ఆడంది, ఆడ చూస్తారా, అలా ఆల్రెడీ నా దేవుడు కార్యం చేశాడు, అందుకే నన్ను రాజు పిలుస్తాడు అనే ధైర్యంగా అడుగులేస్తే వెళ్ళాడంటే. తన దగ్గర నుంచి భార్య ఎలా వెళ్ళిందో అంతే పవిత్రంగా. అప్పుడెప్పుడో రూమ్లో పెట్టి రోజు అంగ భోజనాలు పెడుతున్నారు, కానీ ఒక్క మగవాడు కూడా ఆ వైపు ఇంక రాలేరు. చెప్పాం కదా, ఎక్కడెక్కడ బ్రేకులు కట్ అయిపోయినాయి. ఫస్ట్ సారి రాజు ముందుకి వచ్చి చూస్తే తన భర్త కనపడుతున్నాడు, సంతోషపడిపోయింది. దేవా నువ్వు నమ్మదగిన వాడు, నామి ఆడొస్తుంది. లోపల అబ్రహాం గారు సంతోషపడుతున్నాడు. ఏమయ్యా ఇంత ఘోరమైన పని చేసేవేంటి, నీ భార్య అయితే చెల్లని చెప్పేవేంటి, అదండి అది ఇలా జరిగింది, సరే నాయనా వద్దు నాయన, నీ భార్యను తీసుకో, తండ్రా గొర్రెలు మేకలు ఒంటెలు దాసులు మొత్తం తీసుకురండి, అయ్యా నీకు దండాలు, వెళ్ళిపో, మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు ఇంకా రావద్దు ఇక్కడికే అని సాగరంగా ప్రేమగా బహుమానాలు ఇచ్చి చేసినతో ఒప్పుకొని లెంపలేసుకొని అబ్రహాం గారి భార్య అబ్రహాం చేతుల్లో పెట్టి ఆ ఊరు దాటించిన తర్వాత దేవుడు మళ్ళా
కరెంట్ మీటర్లు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఊపిరి పీల్చుకుని మాకేం కాల, మాకు బాగానే ఉన్నాం మేము నాయన అంటే, మమ్మల్ని ఇంతవరకు ఇలా మార్చింది ఆ ప్రవక్త ఆరాధిస్తున్న దేవుడు. బిడ్డలారా, అడుగున విశ్వాసం అబ్రహాం గారికి, అడుగున విశ్వాసం. 75 సంవత్సరాలకి పిల్లవాడిని ఇస్తాను చెప్పాడు దేవుడు. 100 సంవత్సరాలకి పిల్లవాడిని ఇచ్చాడు. ఎందుకంటే అది కూడా అబ్రహాం గారికి విశ్వాసమే. ఎలా? శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోవాలా. సైన్స్ ప్రకారం స్త్రీకి గర్భం ధరించే అవకాశం పోవాలి పూర్తిగా, అప్పుడు ఇవ్వాలని దేవుని కోరిక. అప్పట్లో శక్తిని బట్టి 65, 70 దాకా కూడా కనేవాళ్ళు. ఇప్పుడు 90, ఇంకేం కనేది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని శక్తివంతంగా మార్చి బిడ్డనిస్తే అబ్రహాం అనుకుంటున్నాడు, నా దేవుడు ముసలి దానికి కూడా బిడ్డనిచ్చేవాడు. ఆమె చెప్పండి గట్టిగా, నా దేవుడు ముసలి వాళ్ళకు కూడా బిడ్డనిచ్చేవాడు. నమ్మాడండి. ఎప్పుడైతే దేవుడు మరలా నీ బిడ్డను బలియమన్నాడో, ఇప్పుడు అబ్రహాం ఏమనుకుంటుందో తెలుసా? 100 సంవత్సరాల గర్భంలోనే, 90 సంవత్సరాల గర్భంలోనే బిడ్డనిచ్చిన నా దేవుడు ఒకవేళ నా ప్రభుకి నేను బలి చేసినా కూడా మరలా బూడిదిలో నుంచి నా బిడ్డను లేపుతాడు యేసునామములో. ఆమె చెప్పండి గట్టిగా. 100 సంవత్సరాలు 90 సంవత్సరాల గర్భంలో బిడ్డనిచ్చినాడు, బూడిదిలోంచి మళ్ళీ నా బిడ్డను దేవుడిని బయట తీయడు. ఏదైనా కానీ నా ప్రభుకు నీకు లేదు, ఇచ్చేస్తా. అడుగడుగున విశ్వాసం. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది హెబ్రీ పత్రికలో. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురుచూపులు చూస్తూ ఉన్నాడంట అబ్రహాం గారు. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురుచూపులు చూస్తూ గుడారాలలో నివసించడం రాయబడింది. కాబట్టి బిడ్డలారా, లాస్ట్ మాట ఏంటంటే, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. అనారోగ్యాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఒకటే మాట, నాకు అసాధ్యం, నా దేవునికి సమస్తం సాధ్యం. నేను ఇల్లు కట్టలేను, నా దేవుడు నాకు సహాయం చేసి కట్టిస్తాడు. నేను స్థలం కొనలేను, నా ప్రభు కొనిచ్చి నాకు మందిరం కట్టిస్తాడు. నేను మందిరం కట్టలేను, నా ప్రభు నాకు కట్టిస్తాడు. నేనేమి కొనలేను, ఆయన నాకు అన్నీ ఇస్తాడు. భూమి నాదని చెప్పాడు దేవుడు. భూమి ఎవరిదంట? భూమి నాది, వెండి నాది, బంగారం నాది, సకల విశాల విశ్వ జగత్తు నాదే. మన తండ్రిది, మన డాడీది భూమి అంతా. మనకు అసాధ్యం. వాడెవడో కాగితాలు రాసుకొని ఇది నాది అనుకుంటాడు, తట్టాడంటే మొత్తం మనకి ఇస్తాడు అంతే. భూమి ఎవరిది భూమి? తండ్రిది, మన డాడీది. విశ్వాసం నా దేవుడు చేస్తాడు. ఈ విశ్వాసాన్ని దొంగిలించడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పోరాటాలు పోరాడినా, వాడు ఎన్ని బాణాలు వేసినా విశ్వాసం అనే డాలుతో అడ్డుపెట్టి నమ్మకంగా జాగ్రత్తగా ఉండి తొదమట్టుకు ప్రాణం పోయే వరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే కన్ను మూస్తే జీవ కిరీటం, కన్ను మూస్తే నీతి కిరీటం. మనం ఆల్రెడీ జయించిన టీంలోనే ఉన్నాం. మనం ఏమేం చెప్పడం గట్టిగా, కొత్తగా జయించేది ఏమీ లేదు. ఆల్రెడీ మనం జయించిన టీంలో ఉన్నాం. మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆల్రెడీ జయించేశారు. కాబట్టి ఈ మధ్యలో మనం ఎప్పుడు కన్ను మూసినా, ఆల్రెడీ వికెట్ అయినా, బౌల్డ్ అయినా, వికెట్ పోయినా, అసలు బ్యాటింగ్ ఆడకపోయినా ఆల్రెడీ మనం జయించిన వాళ్ళమే. అర్థమైందా? కనుక మనందరం జయించిన బృందం, ఆల్రెడీ మన విశ్వాస వీరులమి, ప్రభుతో నడుస్తున్నాం. చివరి దాకా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా యేసు కొరకు జాగ్రత్తగా కాపాడుకొందుము గాక. జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకొందుము గాక. ఈ విశ్వాసం కొరకే మనకు పోరాటాలు. ఆ విశ్వాసాన్ని దొంగిలించడానికే ఒకడు తిరుగుతున్నాడు. ఆ విశ్వాసం వాడు అపహరింపకుండాన్నట్లు గట్టిగా పట్టుకోమని పౌలు గారు చెప్తున్నారు. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా యేసులో సాగిపోదుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.